వెల్కమ్ టు మనీ విత్ మురళీ యూట్యూబ్ ఛానల్ అండ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్. మనము ఈ వీడియోలో డిస్కస్ చేసుకునే టాపిక్స్ ఏంటి అంటే ఆన్లైన్ ఫ్రాడ్స్. చాలా ఇప్పుడు సైబర్ క్రైమ్స్ అనేది బాగా పెరిగిపోయి చాలామంది ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కానీ అన్ఎడ్యుకేటెడ్, నాకు తెలిసి చదువుకున్న వాళ్ళకంటే చదువుకున్న టెక్నాలజీ తెలిసిన వాళ్ళు కూడా చాలామంది దీంట్లో మోసపోతూ ఉన్నారు. సో అటువంటి వాటిని మనం ఎలా ప్రివెంట్ చేసుకోవాలి, అసలు ఎటువంటి టైప్ ఆఫ్ స్కామ్స్ మార్కెట్లో ఉన్నాయి అనేది అట్లీస్ట్ మనం ఈ వీడియో ద్వారా కొంతమందికైనా అవేర్నెస్ క్రియేట్ చేస్తే వాళ్ళు కొద్దిగా మనకి ఆ, ఈ ఇటువంటి స్కామ్స్ వచ్చినప్పుడు రిమెంబర్ అంటే గుర్తుపెట్టుకొని వాటి నుంచి ఎస్కేప్ అవ్వడానికి కొంచెం అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ అండ్ బ్యాంక్ డెబిట్ కార్డ్స్, దీనికి సంబంధించి స్కామ్స్ రిలేటెడ్ కాల్స్ కానీ మీకు ఎలా అప్రోచ్ అవుతారు మీతోటి అనేది ఒకసారి చెప్తాను. అదేంటి అంటే మీకు క్రెడిట్ కార్డ్కి సంబంధించి ఎట్లా జరుగుతుంది అంటే మీకు క్రెడిట్ కార్డ్స్ ఆ డెబిట్ కార్డ్కి సంబంధించి మీ కేవైసీ అప్డేట్ చేయాలి అని కానీ, లేకపోతే మీ క్రెడిట్ కార్డ్ అప్గ్రేడ్ చేస్తున్నాము మీకు ఒక లింక్ పంపిస్తాము, దాంట్లో మీరు ఆ లింక్ ఓపెన్ చేసి మీరు డీటెయిల్స్ అప్డేట్ చేసినట్టయితే మీ క్రెడిట్ కార్డ్ లిమిట్ పెరుగుతుంది అని కానీ, లేకపోతే మీ క్రెడిట్ కార్డ్ కేవైసీ అప్డేట్ అవుతుంది, లేదు అంటే మీ క్రెడిట్ కార్డ్ ఇమీడియట్లీ బ్లాక్ అయిపోతుంది. ఇటువంటి టైప్ ఆఫ్ మీకు మెసేజెస్ కానీ కాల్స్ కానీ వస్తూ ఉంటాయి. అట్లా వచ్చినప్పుడు మీరు ఇమీడియట్గా చేయాల్సింది ఏంటంటే అటువంటి లింక్స్ ఏమన్నా వచ్చినా, అటువంటి కాల్స్ వచ్చినా ఫస్ట్ డిస్కనెక్ట్ చేసేయండి. కాల్ డిస్కనెక్ట్ చేసి అటువంటి లింక్స్ని మాత్రం మీరు ఓపెన్ చేయకండి. అలాగే మీరు డైరెక్ట్గా ఏ బ్యాంక్ నుంచి అయితే క్రెడిట్ కార్డు ఉంది లేదా డెబిట్ కార్డు ఉందో ఆ బ్యాంక్కి మీరు డైరెక్ట్గా కాల్ చేసి, నాకు ఇలా కాల్ వచ్చింది, నా క్రెడిట్ కార్డ్ స్టేటస్ ఏంటి, నేను అప్డేట్ చేయాలా కేవైసీ, లేకపోతే నా క్రెడిట్ కార్డ్ బ్లాక్ అవుతుందా, ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీరు వాళ్ళని అడిగి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీరు ఏదైనా అప్రోచ్ అవ్వండి. లేదు అంటే డైరెక్ట్గా మీరు బ్యాంక్ని అప్రోచ్ అయ్యి మీరు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. ఈ విధంగా క్రెడిట్ కార్డ్స్ అలాగే బ్యాంక్స్కి సంబంధించి మీరు ఎటువంటి కాల్స్ వచ్చినా వాటిని ఫేక్ అని చెప్పేసి మీరు కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇది ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. సో ఇంకొకటి కొరియర్స్ అండ్ పోస్టల్ స్కామ్స్ అనమాట. మీకు ఈ మధ్య కొత్తగా ఏమవుతుంది అంటే మీకు ఒక ఎస్ఎంఎస్ ఆర్ వాట్సాప్ మెసేజ్ వస్తుంది, మీకు కొరియర్ ఆర్ పార్సిల్ వచ్చింది ఇండియా స్పీడ్ పోస్ట్ నుంచి. మీకు దాంట్లో ఏంటంటే మీ అడ్రస్ ఇన్కంప్లీట్ ఉంది, మీరు ఈ లింక్ క్లిక్ చేసి మీరు అడ్రస్ అప్డేట్ చేసినట్టయితే మీకు ఇమీడియట్గా మీ ప్యాకేజ్ అనేది డెలివరీ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఒక కొత్త స్కామ్ అయితే ట్రోల్ అవుతుంది. ఇటువంటి ఎస్ఎంఎస్లు నాకు కూడా 2-3 టైమ్స్ వచ్చాయి. సో ఇవి పక్కా ఫ్రాడ్ అనమాట. మీకు ఎవరైనా కొరియర్ ఇండియా పోస్ట్లో కానీ ఏదైనా కొరియర్ నుంచి మీకు కొరియర్ పంపించారు అంటే కంపల్సరీ వాళ్ళు మనకి ఇన్ఫామ్ చేస్తారు, లేదా మనం ఏదైనా ఆర్డర్ చేస్తేనే అది మనకు వస్తుంది. కాబట్టి అది మీకు ఇటువంటిది ఏదైనా వస్తే మనకేదో ఆర్డర్ వచ్చేసింది లేకపోతే ఇది వచ్చింది అని టెంప్ట్ అవ్వకుండా అది నిజానిజాలు తెలుసుకొని దాన్ని అవాయిడ్ చేయడం బెటర్ అనమాట. అలాగే మీకు పార్ట్ టైం జాబ్కి సంబంధించి కూడా చాలామంది ఇప్పుడు స్కామ్స్ చేస్తున్నారు. మీకు వాట్సాప్స్లో మీకు ఎస్ఎంఎస్లు ఫోన్ కాల్స్ వచ్చి మీరు ఇంట్లో ఖాళీగా ఉంటున్నారా, 1 to 3 hours మీరు పని చేస్తే మీకు 800 నుంచి 8,000 వరకు రోజు మీరు ఎర్న్ చేసుకోవచ్చు, ఇట్లా టెంప్ట్ చేస్తారు. ఆబ్వియస్లీ మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ ప్యాషన్ ఇన్కమ్ అనగానే చాలామంది టెంప్ట్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏం చెప్తారంటే మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, మీకు ఒక గూగుల్లో వాట్సాప్లో ఒక లింక్ పంపిస్తాము, మీరు గూగుల్లో రివ్యూస్ ఇస్తే సరిపోతుంది అని చెప్పేసి రివ్యూస్ ఇమ్మంటారు. దానికి సంబంధించి ఒక 150 రూపీస్ ఆ 250 రూపీస్ మీకు యూపీఐకి పంపిస్తారు. సో మీరు ఏంటంటే నమ్ముతారనమాట. ఫస్ట్ నమ్మిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఇక్కడ నుంచి ఇంకో గ్రూప్లో యాడ్ అవ్వాలి అని చెప్పేసి ఒక టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేస్తారు. టెలిగ్రామ్ గ్రూప్కి ఇండియాలో ఎటువంటి కంట్రోలు లేదు, సెంట్రల్ గవర్నమెంట్ కానీ లేకపోతే ఎటువంటి కంట్రోలింగ్ బోర్డు అథారిటీ అనేది దాని మీద లేదు. వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ వీటి మీద కంట్రోల్ ఉంది ఇండియాలో, టెలిగ్రామ్లో లేదు. సో వాళ్ళు ఈజీగా మిమ్మల్ని మోసం చేయడానికి టెలిగ్రామ్కి తీసుకెళ్తారు అనమాట. సో టెలిగ్రామ్లో జాయిన్ అవ్వమన్నారు అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గ్రూప్ అనేది మీకు ఫ్రాడ్ గ్రూప్ అనేది మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. అక్కడ మీరు జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఏం చెప్తారు అంటే మీకు టాస్క్ వచ్చేసి 2000 మీరు చేయాలి అంటే కనుక మీరు ఇది చేయాలి అని చెప్పేసి మీకు కొన్ని టాస్క్లు ఇస్తారు. ఆ టాస్క్లు ఇచ్చిన తర్వాత మీ అమౌంట్ మీరు విత్డ్రా చేసుకోవాలి అంటే మీరు ఎంత అమౌంట్ ట్యాక్స్ పే చేయాలి, ట్యాక్స్ పే చేసిన తర్వాత మీకు ఫుల్ అమౌంట్ మీకు పే చేస్తాము అని చెప్పి చెప్తారు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఏదైనా అమౌంట్ ఎవరైనా పే చేస్తుంటే ట్యాక్స్ అనేది దాంట్లో డిడక్ట్ చేసుకొని మనకి ఇవ్వాలి, కానీ మన నుంచి ట్యాక్స్ అమౌంట్ పే చేయమని వాళ్ళు అడగడానికి ఎటువంటి లీగాలిటీ కాదు. అది అట్లా అడుగుతున్నారు అంటే వాళ్ళు ఫ్రాడ్ అని మీకు అర్థం. అక్కడ నుంచి వెంటనే బయటకు వచ్చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అటువంటి మెసేజెస్ని మీరు ఎంకరేజ్ చేయకండి. ఒకవేళ పొరపాటున అట్లా వెళ్ళిన గ్రూప్స్లోకి ఎటువంటి అమౌంట్ మీరు పే చేయకండి, ఎటువంటి లింక్స్ క్లిక్ చేసి మీ పర్సనల్ డేటాని దాంట్లో అప్డేట్ చేయొద్దు. దీని నుంచి మీరు అవాయిడ్ అవ్వండి అనమాట. అలాగే సోషల్ మీడియా స్కామ్స్. ఇప్పుడు చాలామంది ఏంటంటే మీకు ప్యాషన్ తోటి కానీ లేకపోతే వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ కానీ సోషల్ మీడియాలో యూట్యూబ్ అకౌంట్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇట్లా అకౌంట్స్ ఓపెన్ చేసి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటారు. పోస్ట్ చేస్తే చాలామంది దీని అడ్వాంటేజ్ తీసుకొని ఏం చెప్తారంటే మీరు నాకు లైక్ చేయండి, మీకు సబ్స్క్రైబర్లు వస్తారు, లేకపోతే
మీరు నాకు రూ. 89 పే చేస్తే మీకు 1000 సబ్స్క్రైబర్లు వస్తారు, లేకపోతే మీకు పెయిడ్ సర్వీస్ మేము ఫ్రీగా చేస్తాము అని చెప్పేసి ఇట్లా మీకు అమౌంట్ పే చేయమని చెప్తారు. మీరు వన్స్ అమౌంట్ పే చేసిన తర్వాత వాళ్ళు రెస్పాండ్ అవ్వరు. అలాగే ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ గురించి కూడా వాళ్ళు ఇట్లాగే స్కామ్ చేస్తూ ఉంటారనమాట. ఇట్లా సోషల్ మీడియాకి సంబంధించి కూడా మన ఇంట్రెస్ట్ని, ప్యాషన్ని వాళ్ళు ఆసరాగా తీసుకొని చాలా స్కామర్స్ అయితే ఉన్నారు. ఎటువంటి స్కామర్స్కి దూరంగా ఉండండి. మీకు సబ్స్క్రైబర్స్ కానీ, ఫాలోవర్స్ కానీ న్యాచురల్గా మాత్రమే వస్తారు. మీ కంటెంట్ నచ్చితే వాళ్ళు మిమ్మల్ని లైక్ చేసి ఫాలో చేస్తారు. అంతేగాని మీకు వాళ్ళు ఇచ్చే ఫాలోవర్స్ కానీ, లైక్లు కానీ అవన్నీ ఆర్టిఫిషియల్ ఉంటాయి. మీకు అసలు ఫాలోవర్స్ వచ్చినా అవన్నీ బోట్ ఫాలోవర్స్ అంటారు. ఆ ఫాలోవర్స్ వల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. ఫ్యూచర్లో వ్యూస్ కూడా రావు. మీరు ఓన్లీ మనీ అక్కడ లాస్ అవటం తప్ప ఏం లేదన్నమాట. ఇటువంటి స్కామ్స్ అన్నిటికీ దూరంగా ఉండండి. ఇట్లా ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ స్కామ్స్ కూడా ఆన్లైన్లో జరుగుతున్నాయి. ప్రస్తుతానికైతే ఈ వీడియోలో ఈ టాపిక్స్ కవర్ చేస్తున్నాము. ఫర్దర్గా చాలా వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సో దయచేసి మన ఛానల్ని ఫాలో చేయండి. యూట్యూబ్లో అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లో అయితే కనుక మన ఛానల్ ఫాలో చేయండి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేసి ఆన్లైన్ స్కామ్స్ ఏవైతే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న డిజిటల్ స్కామ్స్ నుంచి మన వాళ్ళందరూ అవేర్నెస్ అయ్యేటట్టు ఈ వీడియోని అందరికీ షేర్ చేసి లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. మరిన్ని ఫైనాన్షియల్ అండ్ ఆన్లైన్ స్కామ్స్ ఇట్లాంటి వాటి గురించి అవేర్నెస్ ఇస్తూనే ఉంటుంది. సో మనీ విత్ మురళి అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉండండి.